ఇక్కడ చౌదరపల్లికి చెందిన ఒక ఆర్మీ జవాన్ అన్న రామస్వామి, ఆయన ఆర్మీలో పనిచేస్తారు. ఆర్మీలో పనిచేస్తే ఏమైందట అంటే వాళ్ళ ఊర్లో ఎకరం ఎన్నో గుంటలు జాగా ఉన్నదట. ఎంఆర్ఓ తమ్ముడే డైరెక్ట్ కబ్జా పెట్టిండట ఆ భూమిని. ఈ రామస్వామి అన్న ఒకసారి అన్న ఏం చెప్తుండో ఇందాం, ఇన్న తర్వాత నేను జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో డిసెంబర్లో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. అన్న ఆర్మీ జవాన్ గా పనిచేస్తా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో. భారత్ జవాన్ భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊరిలో నా భూమి కబ్జా చేసిరని వాపోతున్న జవాన్ అని చెప్పేసి మొన్న కూడా ఆంధ్రాకు సంబంధించి ఒక జవాను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. దాదాపు 10 ఎకరాల భూమిని నా భూమిని కబ్జా పెట్టిండ్రు. ఒక ఆర్మీ జవాన్ భూమికే రక్షణ లేనప్పుడు ఇలా ఏంది అన్నట్టు చెప్పుర్రి. విఆర్ఓ సోదరుడి కబ్జా పెట్టినట్టు. ఒకసారి అన్నకు కాల్ చేద్దాం లైవ్లో. నేను ఫస్ట్ మాట్లాడినా నేను డ్యూటీలో ఉంటానేమో అని అన్నాడు. ఆ వరకు నేను డ్యూటీలో ఉంటానేమో అన్నారు. మరి లిఫ్ట్ చేస్తేనైతే ఒకసారి మాట్లాడదాం అన్నతోనే. అన్న పేరు రామస్వామి, ఒకసారి మాట్లాడదాం. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को వేరే కాల్లో మాట్లాడుతున్నాడు, కంపల్సరీ మళ్ళీ చేద్దాం. చౌదరపల్లి అంట అన్నది పాపం. ఆ భూమి కబ్జా పెట్టిరట. ఆర్మీ జవాన్ ఆయన జమ్మూ కాశ్మీర్లో దేశ బార్డర్లో సరిహద్దులో పనిచేస్తూ ఉన్నారు. దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఆయన భూమికే రక్షణ లేనప్పుడు, ఆ ఆర్మీ జవాన్ అన్న భూమికే రక్షణ లేనప్పుడు ఇంకా సామాన్య ప్రజల జనాల భూములకు రక్షణ ఎక్కడున్నది చెప్పుండ్రి. మొత్తం మీద ఆయన చెప్తా ఉన్నారు, వినండి మీరు. వీడియో ప్లే అవుతలేదు. నమస్కారం, జై హింద్, జై జవాన్, జై కిసాన్. సిద్దిపేట జిల్లా భూంపల్లి చౌదరపల్లి అంట అన్నది. నేను జమ్మూ కాశ్మీర్లో డిసెంబర్లో నమస్కారం, జై హింద్. హలో 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 అన్న, నమస్తే అన్న. మేము లైవ్లో ఉన్నాం, ఎంఆర్ మీడియా తెలంగాణ. చెప్పండి మేడం. జై భారత్ అన్న. జై భారత్. ఇక్కడ మీ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పిర్రు కదన్న, వీడియో షేర్ చేసిర్రు కదా. మేడం అసలు ఏమైందన్న, ఏం జరిగింది? మేడం మా తాతగారు 1997లో మేము ల్యాండ్ తీసుకున్నాం మేడం. అదే ఒకటే సర్వే నెంబర్ 406 సర్వే నెంబర్ మేడం అది. అయితే అందులో నుంచి 1 ఎకరా 32 గుంటలు ముదిరాజు వాళ్ళు తీసుకున్నారు. 1 ఎకరా 16 గుంటలు మా తాత తీసుకున్నారు మేడం. అది తీసుకున్న తర్వాత అయితే వాళ్ళు మా తాత అప్పుడు చదువుకోలేడు కాబట్టి ఏం తెలియదు కదా మేడం. మా తాతకి తెలియదు కాబట్టి వాళ్ళు చదువుకున్నాడు మస్కూరితనం చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తీసుకున్న కాడికి వాళ్ళు పట్టా తెలుసుకున్నారు మేడం. అది అయితే మా తాతనేమో చేయించుకోలేడు. ఇక తర్వాత తెలుసుకుందాంలే, ఎందుకు డబ్బులకు భయపడి కొంచెం ఇక తెలియక చేయక చేయించుకోలేదు మేడం. అయితే జాగా మేమే కబ్జా మేమే దున్నుకుంటున్నాం కదా అని మేము అనుకున్నాం. మా పేరు మీద ఉంది కదా జాగా, మేమే ఉన్నాం కదా కబ్జాలో అని మేము సైలెంట్ గా ఉన్నాం. ఉన్న తర్వాత ఇక ధరణి వచ్చిన తర్వాత తెలిసింది మేడం మా పేరు మీద జాగా లేదని. చూసేసరికి ఈ మా ఇక్కడ 16 గుంటలు కూడా వాళ్ళు ఎక్కించుకున్నారు. ఎవరు మీతో కొన్న వాళ్ళేనా? ముదిరాజు వాళ్ళు, పక్క వాళ్ళు. అంటే ఇంకో ఎకరము వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ? వాళ్ళు మేడం. ఇది కూడా 1 ఎకరా 16 గుంటలు అది ప్లస్ ఇది 2 ఎక్కించుకున్నారు, వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఈ విఆర్ఓ సోదరుడు ఎవరు? రమేష్ మేడం. అయినా అంటే ఈ ఎక్కించుకున్న వాళ్ళేనా వాళ్ళు? వాళ్ళ తమ్ముడే వాళ్ళ పేరు మీద ఎక్కించేసిన అంత జాగా మొత్తం వాళ్ళ పేరు మీద అన్నదమ్ముల పేరు మీద చేసేసింది మేడం. అది ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మేడం నేను వచ్చిన నాకు అసలు టైం దొరకదు. ఎప్పుడు అవును వచ్చినప్పుడు 15 రోజులు టైం దొరికితే 15 రోజులు నాకు ల్యాండ్ గురించి తిరుగుతాం మొత్తం మేడం. అయితే నేను విలేజ్ లో పెద్ద మనుషులు సర్పంచ్ కూర్చోబెట్టి అడిగితే అతను రమ్మంటే రాలేడు మేడం. ఎన్నిసార్లు పిలిపించినా రాలేడు. తప్పు చేసినోడా, ఎందుకు వస్తాడు?
అది మాది, అది నేను ఎందుకు వస్తాను రాలే, పెద్ద మనిషిని అడితే మరి మేమేం చేయలేము రాలే అంటే అని అట్లా సైలెంట్ గా నేను వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించిన మేడం, మళ్ళీ రాలేడు. ఇక కొద్ది గొప్ప సెలవులు దొరికితే నీకు ఈ జాగా కోసమే తిరుగుడు సరిపోతుంది. నాకు ఇదే అయిపోతుంది, నా ఫ్యామిలీ చేయాలి మేడం. మొత్తం ఇలా ఇప్పుడు ఎంత రావాలన్నా మీకు? ఎంత రావాలి? ఎకరా 16 గుంటలు రావాలి మేడం. ఎకరా 16 గుంటలు మొత్తం ఎక్కించుకున్నారా? ఎక్కించుకున్నారు మేడం. ఈ ఎంఆర్ఓ ఈ కార్యాలయాల చుట్టూ తిరిగిరా ఎప్పుడన్నా? అంటే ఊళ్ళో పంచాయతీ పెట్టిరా లేకపోతే వీళ్ళని ఏమన్నా అడిగినరా ఆఫీసర్లను? అయితే నేను ఎంఆర్ ఆఫీస్ కూడా పోయినా మేడం. ఏమన్నారు అక్కడ? పోతే ఇప్పుడు అయితే వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసా మేడం, నేను వెళ్ళింది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది మొత్తం, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కాలేదు కదా. ఇక నేనేం ఇంత ముందు 2016లో సాదాపైన మనకి కింద అప్లికేషన్ పెట్టుకున్నా చూడు మేడం, మేము పెట్టినా పెడితే కూడా అది విఆర్ఓ రమేష్ రిజెక్ట్ చేసింది, దాన్ని సైడ్ తీసేసింది మేడం. అది ఇక వాళ్ళ మనుషులేనేమో, వాళ్ళ మనుషులే. మేము ఏం చేసినా ఎంఆర్ ఆఫీస్ లో వాళ్ళకి తెలిసిపోతుంది మేడం. ఇక పని కావాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే వాళ్ళకి తెలిసిపోతుంది, అది రిజెక్ట్ చేస్తారు. రమేష్ వాళ్ళ మిస్సెస్ కూడా విఆర్ఏ. ఇంకేముంది మేడం, ప్లస్ మళ్ళీ ఆర్టీఓ దగ్గరికి పోయినాం మేడం. ఆర్టీఓ దగ్గరకు అప్పీల్ చేసుకుంటాం. నేను మా నాన్న మా తమ్ముడు వెళ్ళిండు మేడం అక్కడికి. వెళ్తే ఆర్టీఓ కూడా ముదిరాజు అట మేడం, ఆయన వాళ్ళకే సపోర్టా. మేము వెళ్ళిన తర్వాత పోయి మమ్మల్ని రాసిగా మాట్లాడింది మా అమ్మ నాన్నలతో. ఏమని మాట్లాడిర్రు మేడం? ఆర్టీఓ అంటాడు, ఇక్కడ మీరు ఏం చేసుకోరు, బయటకు వెళ్ళారు, మీరు బయట మాట్లాడుకోరు ఇంటి దగ్గరనే, లేకుంటే మీ ఇష్టం ఉంటే కోర్టులో కేసు చేసుకొని కొట్లాడుకోరు అన్నాడు ఆర్టీఓ. అంటే ఇది ఇక్కడ నుంచే జరగాల్సింది కదా అని చెప్పలేరా మీరు? చెప్పినాం. చెప్తే ఆయన బయటకు వెళ్ళిపోయి ఫస్ట్ అంటాడు మేడం ఆర్టీఓ. బయటికి వెళ్ళిపోరు? బయటకు వెళ్ళి వాళ్ళు వస్తే వాళ్ళకి రెస్ట్, వాళ్ళ కూర్చోబెట్టి, వాళ్ళు ముదిరాజు కదా మేడం వాళ్ళు. అంటే క్యాస్ట్ ఫీలింగ్ చూపెడుతుర్రా? క్యాస్ట్ ఫీలింగ్ చూపించిన ఆర్టీఓ. ప్లస్ మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళినా నేను. అంటే ఏమనుకోకురన్నా, మీరేం సామాజిక వర్గం? మాది బీసీ మేడం, కుమ్మరి. ఓకే. అంటే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ అక్కడ చూపెడుతుండ్రు, బీసీలే గానీ ఒక్కటి అని చెప్పేసి అనుకుంటున్నారు. అది మేడం. ఇప్పుడు మీరు అక్కడనే జమ్మూలోనే ఉన్నారా అన్న? ఇప్పుడు ఇక ఆపరేషన్ సింధు ఇప్పుడు కూడా నడవాయి కదా లీవులు. మొత్తం మీద ఎప్పుడు వస్తారన్న మీరు? లీవ్ ఎప్పుడు దొరుకుతుంది మీకు అవకాశం? ఇంకా చుట్టికి ఇంకా మెసేజ్ రాలేదు మేడం. మెసేజ్ వస్తే మీరు వస్తారా? అప్పుడు మీరు క్లియర్ అయిపోతే మేము వస్తాం. మీరు ఆర్మీ జవాన్ అని తెలుసు కదా మేడం. మరి తెలిసినప్పుడు మీ జవాన్ భూములకి రక్షణ లేనప్పుడు ఏందన్నట్టు? మీరు ఇద్దరు అన్నదమ్ములు? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, జాగ్రత్త. రైట్. మొత్తం మీద ఇది ఆర్మీ జవాన్ భూమికే రక్షణ లేనప్పుడు ఇంకా వేరేటోళ్ళ భూములకి ఎక్కడ ఉంటాయి చెప్పుండ్రి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విఆర్ఓ విఆర్ఏ కుటుంబం అట, గందుకని మొత్తం మీద కబ్జా పెట్టుకున్నారట ఈ అన్న భూమి. ప్రభుత్వం కంపల్సరీ స్పందించాలి ఈ అంశం మీద. స్పందించి వాళ్ళకి రావాల్సిన ఎకరం 16 గుంటలు ఏదైతే ఉన్నదో అది రావాలి. మొన్న చంద్రబాబు నాయుడు స్పందించిండు ఇట్లాంటి అంశం మీద. మొన్న చంద్రబాబు నాయుడు స్పందించిండు, ఆర్మీ జవాన్ బార్డర్లుండి వీడియో విడుదల చేసిండు, 10 ఎకరాలు మా భూమి కబ్జా పెట్టిర్రు అని చెప్పేసి. కంపల్సరీ దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఆ విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో, ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లోపలికి పోతే కసిరించుకుంటారట, మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, బయట పోయి మాట్లాడుకోపోరి అని చెప్పేసి. ఎందుకు బయట పోయి మాట్లాడుకోవడానికి? అది ప్రజల సొమ్ము కాదా, ప్రజల ఆస్తి కాదా, ప్రజలకు సంబంధించిన ఆఫీసు కదా. బయట పోయి మాట్లాడుకోండి అని చెప్పడానికి మీరెవరు? మొత్తం మీద పాపం భూమి కబ్జా పెట్టిరట, ఎకరం 16 గుంటలు. వాళ్ళ తాతకు తెలియక వాళ్ళ తాత పట్టా చేపించుకోలేడట, తిరగలేడట, వాళ్ళు పట్టా చేపించుకున్నారట. ఇక ఏకదమ్ ఈ విఆర్ఓ విఆర్ఏ చేతులల్లో పని అని చెప్పేసి ఆయనతో వాళ్ళు ఆన్లైన్లోకి ఎక్కిచ్చేసిరట ఈ కథ. మరి ఇప్పుడు భూభారతి వచ్చింది, ఈ భూభారతిలో ఉన్న ఈ సమస్య పరిష్కారం చేస్తారా, లేకపోతే అట్లనే ఆ కబ్జా పెట్టుకున్న భూమిని కూడా వాళ్ళ దాంట్లోకి ఎక్కించుకుంటారా అనేది మనం చూడాలి రేపు. కంపల్సరీ ఆర్మీ జవాన్ అన్న రామస్వామి అన్న ఈ అన్నకు న్యాయం జరిగేదాకా ఈ వీడియోను షేర్ చేయండి. అయితే ఈ ఆర్మీ జవాన్కు అండగా నిలిచిండ్రు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. దేశాన్ని కాపాడే జవాన్కు అండగా నిలబడ్డరు హరీష్ రావు. దేశ సరిహద్దులలో పోరాటం చేస్తుంటే సొంత ఊరిలో తన భూమి కబ్జా చేసిండ్రని ఆవేదన వ్యక్తం చేసిండ్రు జవాన్. తనకు న్యాయం చేయాలనంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల చేసిండ్రు. ఇక ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు స్పందించిండ్రు ఈ అంశం మీద.
కలెక్టర్తోని ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిండ్రు హరీష్ రావు. ట్విట్టర్ వేదికగా సిద్దిపేట కలెక్టర్కు ట్వీట్ కూడా చేసిండ్రు. ఏదైతే ఆర్మీ జవాన్ రామస్వామి భూమిని కబ్జా చేసిండ్రో ఈ విషయం మీద తొందరగా స్పందించాలని జిల్లా కలెక్టర్ను కోరిండ్రు హరీష్ రావు.